హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రేణూస్ ఫుడ్ బౌల్. ఈరోజు మనం కిచెన్లో ఐటమ్స్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. ముందుగా స్విచ్ బోర్డ్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. మనం ఎక్కువ కుక్కర్, గ్రైండర్ ఇవి పెట్టి స్విచ్ బోర్డ్ నల్లగా అయిపోతూ ఉంటుంది కదా. దీన్ని ఈజీగా ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ముందుగా ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ తీసుకోవాలి. వెనిగర్ ఇంకా కుకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ఆ వాటర్ని, వెనిగర్ని మనము ఇలాగా ఏదైనా బ్రష్ హెల్ప్ తోటి స్విచ్ బోర్డ్కి అప్లై చేసుకోవాలన్నమాట. మనము ఇలా స్విచ్ బోర్డు క్లీన్ చేయాలి అనుకుంటే కనుక ముందుగా మెయిన్ ఆఫ్ చేసేయాలండి. మెయిన్ కరెంట్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందో అది ఆఫ్ చేసేసి మనం క్లీన్ చేయాలన్నమాట. ఇలాగా వెనిగర్ ఇంకా కుకింగ్ సోడా వేసుకొని ఆ లిక్విడ్ని మనం ఇలా స్విచ్ బోర్డ్కి పూర్తిగా అప్లై చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు వదిలేయాలన్నమాట. చూస్తున్నారు కదా ఎలాగా గ్రాడ్యువల్గా దాని మీద ఉన్న డర్టీ క్లీన్ అయిపోతున్నదో. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వదిలేసిన తర్వాత ఏదైనా క్లాత్ తీసుకుని ఆ క్లాత్ తోటి మనం ఎక్కడైతే వెనిగర్ ఇంకా కుకింగ్ సోడా మనం అప్లై చేసామో ఆ క్లాత్ సహాయంతో ఫుల్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. కుకింగ్ సోడా, వెనిగర్ మనకు కంపల్సరీ ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదా. ఇలా మనం 15 డేస్కి ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే కనుక స్విచ్ బోర్డ్స్ అనేవి కూడా తెల్లగా నీట్గా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగ డ్రై క్లాత్ తీసుకొని క్లీన్ చేసేస్తే కనుక చూడండి ఎంత తెల్లగా వచ్చాయో స్విచ్ బోర్డ్స్. క్లీన్ చేయడానికి మనం యూజ్ చేసిన ఐటమ్స్ ఓన్లీ వెనిగర్ ఇంకా కుకింగ్ సోడా. అలాగే మనము మిక్సీని కూడా ఇంట్లో ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. మిక్సీ కూడా అప్పుడప్పుడు స్పిల్ అయిపోయి గ్రైండర్ మీద, మిక్సీ మీద పడిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఒక 15 డేస్కి అలాగా వెనిగర్ ఇంకా కుకింగ్ సోడా మిక్స్ చేసుకొని ఇలా అప్లై చేసి క్లీన్ చేసుకోవచ్చు. మనము వెనిగర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వెనిగరు, 1 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా తీసుకొని మిక్స్ చేసుకొని ఇలా బ్రష్ కానీ లేకపోతే స్క్రబ్బర్ సహాయంతో కానీ ముందుగా మిక్సీకి అప్లై చేసేయాలి. బాగా అప్లై చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వదిలేస్తే కనుక మనకి ఈజీగా వచ్చేస్తుంది. దాని మీద ఉన్న ఏదైతే స్పిల్ అయిన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట. మీకు క్లీన్ చేసి చూపించాలనే నేను ఒక 1-2 మంత్స్ నుంచి క్లీన్ చేయడం కూడా మానేశాను. చూసారా లోపలంతా ఎలా ఉందో. ఇప్పుడు నేను వెనిగర్ ఇంకా కుకింగ్ సోడా తోటి దీన్ని క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇలాగా మనం జార్ పెట్టుకునే ప్లేస్లో కూడా మనకి నల్లగా అయిపోతూ ఉంటుంది. అక్కడికి మనము టూత్ బ్రష్ హెల్ప్తో కానీ లేకపోతే టూత్ పిక్ హెల్ప్తో కానీ ఫోర్క్ హెల్ప్తో కానీ కొంచెం క్లీన్ చేసుకుంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది. ముందు వెనిగర్, కుకింగ్ సోడా అప్లై చేసి ఒక 2 to 3 మినిట్స్ వదిలేస్తే కనుక క్లీన్ అయిపోతుంది. అలాగే కొద్దిగా విమ్ లిక్విడ్ కూడా నేను వాడుతున్నాను. విమ్ లిక్విడ్ కూడా అప్లై చేసి బాగా ఒక 2 మినిట్స్ వదిలేయాలి. ఇలా అన్ని సైడ్స్ మనం అప్లై చేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత మన దగ్గర స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్ తీసుకుని మనము ఇలాగా స్క్రబ్ చేసినట్టయితే క్లీన్గా వచ్చేస్తుంది. చూస్తున్నారా ఎలా క్లీన్గా వచ్చేస్తున్నదో. ఇలా మనం 15 డేస్కి ఒకసారి రోజుకో ఐటెం చొప్పున మనం క్లీన్ చేసుకుంటుంటే కనుక మనకి కష్టంగా కూడా అనిపించదు, కిచెన్ క్లీన్గా కూడా ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసే ఐటమ్స్ కూడా చాలా తక్కువ ఐటమ్స్, వెనిగర్ ఇంకా కుకింగ్ సోడా మాత్రమే. కాబట్టి మనకి అవి ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి రోజుకొక ఐటెం చొప్పున మనం క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక మన కిచెన్ కూడా క్లీన్గా ఉంటుంది.
ఇలాగ మనం జార్ పెట్టుకునే ప్లేస్లో కూడా వెనిగర్ ఇంకా కుకింగ్ సోడా లిక్విడ్ ఉంది కదా, అది మనం అప్లై చేస్తే మనం టూత్ పిక్తో కానీ ఫోర్క్తో కానీ లేకపోతే స్క్రబ్బర్తో కానీ క్లీన్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకుని నీట్గా కార్నర్స్ అన్నీ కూడా తుడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి కొత్త మిక్సీ లాగా కనిపిస్తుంది. ఎంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కదండి. చాలా తక్కువ ఐటమ్స్ తోటి చక్కగా క్లీన్గా అయిపోతాయి మనకి. ఇలా కార్నర్స్లో కొద్దిగా ఉండిపోతుంది కదా డస్ట్, అది మనం తీయడానికి టూత్ పిక్ కానీ ఫోర్క్ కానీ హెల్ప్ తీసుకొని తీసేస్తే కనుక నీట్గా వచ్చేస్తుంది. ఎంత ఈజీగా ఎలా మనం క్లీన్ చేయొచ్చో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక టచ్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్ రేణూస్ ఫుట్బాల్ని తప్పక ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.